హాయ్ వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను శివాని కాంగ్రెస్ లో కొండ సురేఖ అంశం కలకలం రేపుతుందా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నాయా రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి కొత్తగా ఎవరికి ఛాన్స్ వస్తుంది ఖాళీగా ఉన్న 6 స్థానాలను కాంగ్రెస్ భర్తీ చేస్తుందా వైసీపీ ప్లాన్ కు టీడీపీ దెబ్బతీయబోతుందా మండలిలో కూడా ఆధిపత్యం సాధించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా హర్యానాలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే తమను మరోసారి గెలిపిస్తాయని బీజేపీ అంచనా వేస్తుందా ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ మంత్రి కొండ సురేఖ వ్యవహారం చిలికి గాలివానలా మారింది తనపై జరిగిన ట్రోలింగ్ నేపథ్యంలో కేటీఆర్ నటి సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయంట సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయంట తెలంగాణలో ఇప్పుడు కొండ సురేఖ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో నటి సమంత గురించి కూడా సురేఖ మాట్లాడడం రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా షాక్ కి గురిచేసింది ఒక సాధారణ వ్యక్తి చేసే చిల్లర విమర్శలలాగా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి సురేఖ చేశారంటూ పలువురు మండిపడుతున్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది ఒక మహిళా మంత్రి ఇలా సాటి మహిళను కించపరిచేలా మాట్లాడడం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి కొండా సురేఖ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజీలా మారాయి కొండా వ్యాఖ్యలపై సొంత కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని కొంతమంది నాయకులు అయితే ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారట కొండా సురేఖ మీడియా ముందు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తోందని కూడా అంటున్నారట కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు సురేఖనే ఒక బాధితురాలిగా మారిపోయింది ఇటీవల మెదక్ జిల్లాలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడానికి ఇన్ఛార్జి మంత్రి హోదాలో సురేఖ అక్కడికి వెళ్లారు ఆ సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక చేనేత కండువాను మంత్రి సురేఖ మెడలో కప్పారు ఈ ఫోటోను వాడుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరంగా కామెంట్లు చేశారు దీంతో కొండా సురేఖ తీవ్ర ఆవేదన చెందారు ఇలాంటి ట్రోలింగ్స్ వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు కేటీఆర్ హరీష్ రావులు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఈ ట్రోలింగ్ పై మండిపడ్డారు తనకు అక్కలాంటి సురేఖ మెడలో కండువా కప్పితే ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్స్ గా మాజీ మంత్రి హరీష్ రావు ఫోటోలున్నాయట దీంతో హరీష్ రావు అనుచరులే ఈ ట్రోలింగ్స్ కు పాల్పడుతున్నారని అనుమానాలొచ్చాయట సురేఖ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేసిందట అయితే తనకు ఆ ట్రోలర్స్ కు ఎలాంటి సంబంధం లేదని హరీష్ రావు చెప్పుకొచ్చారట తాను ఇలాంటి ట్రోలింగ్స్ ను సహించనని తప్పు జరిగి ఉంటే క్షమించాలని హరీష్ రావు కూడా చెప్పారు అయితే హరీష్ రావు తనపై జరిగిన ట్రోలింగ్స్ పట్ల స్పందించడంతో కొండా సురేఖ ఆ విషయం వదిలేశారట అయితే మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం సురేఖపై జరిగిన ట్రోలింగ్స్ ను ఖండించలేదట పైగా ఆ ట్రోలింగ్స్ కు మద్దతిచ్చేలా కూడా వ్యాఖ్యానించడం సురేఖను బాధపెట్టిందట మంత్రి సురేఖవి అన్ని డ్రామాలంటూ కేటీఆర్ అనడం సురేఖకు కోపం తెప్పించిందట అయితే కేటీఆర్ కొంతమంది జర్నలిస్టులతో ఆఫ్ ద రికార్డులో సురేఖపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారట ఈ మాటలు మీడియాలో ప్రసారం కాకపోయినా ఒకరిద్దరు జర్నలిస్టులు మాత్రం కొండా సురేఖకు చెప్పారట దీంతో కొండా సురేఖ పూర్తిగా బరిస్ట్ అయ్యారని కేటీఆర్ మీద కోపంతో పూర్తిగా బ్యాలెన్స్ తప్పారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కొండా సురేఖపై ట్రోలింగ్స్ తో ప్రారంభమైన రచ్చ చివరకు కొండా సురేఖకు వ్యతిరేకంగా మారడం ఇప్పుడు కాంగ్రెస్ ను డైలమాలో పడేసిందట ఒకవేళ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజమే అయినా ఇలా మీడియా ముందు మాట్లాడడం సరికాదని అంటున్నారట ఏవైనా ఆధారాలుంటే లీగల్ గా వెళ్లే అవకాశం ఉందని పైగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి విచారణ చేయించి కేటీఆర్ పై కేసులు పెట్టొచ్చు కదా అని కూడా చర్చ జరుగుతోందట రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయిన మహిళను ఇలా మధ్యలోకి లాగడం సురేఖ చేసిన తప్పని పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారట ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా విచారించి కేటీఆర్ పై కేసులు పెట్టగలిగే అవకాశం ఉన్నా ఇలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడి చివరకు కాంగ్రెస్ పార్టీనే డ్యామేజ్ చేసుకుందనే చర్చ కూడా జరుగుతోందట
మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యావత్ సినీ పరిశ్రమ ఒక్కటై స్పందిస్తోంది. ముందుగా అక్కినేని నాగార్జునే స్వయంగా స్పందించారు. తమ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడడం భావ్యం కాదని ట్వీట్ చేశారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, మా కుటుంబంపై చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని నాగార్జున ఫైర్ అయ్యారు. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. నటి సమంత కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలకు వాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలి. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం, కుట్ర లేదని సమంత చెప్పుకొచ్చారు. నేను రాజకీయాలకెప్పుడు అతీతంగానే ఉంటానని సమంత సోషల్ మీడియాలో చెప్పారు. మరోవైపు నాని, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నటులు కూడా కొండా సురేఖ తీరును తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపారు. ఇలా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత తీసుకునొచ్చాయి. ఇప్పటికే హైడ్రా, మూసీ సుందరీకరణ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆ విషయాలపైనే ఫోకస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత డ్యామేజ్ చేసేలా సురేఖ వ్యాఖ్యానించడం పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తుందట. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తే కానీ ఈ డ్యామేజ్ కంట్రోల్ కాదనే డిమాండ్లు కూడా వస్తున్నాయట. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కూడా కొందరు సురేఖ వ్యాఖ్యల గురించి చెప్పారట. సురేఖ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉందట. పార్టీని పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసేలా సురేఖ మాట్లాడడం సరికాదని కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోందట. కొండా సురేఖ వ్యాఖ్యలు మిస్ఫైర్ కావడంతో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా రంగంలోకి దిగారట. పబ్లిక్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, మీ వ్యాఖ్యలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయని సురేఖతో చెప్పారట. వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారట. దీంతో సురేఖ కూడా వెనక్కి తగ్గిందని పార్టీలో చర్చ జరుగుతోంది. సమంతపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నారని సురేఖ చెప్పారు. అయితే సురేఖ చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసిందని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన డ్యామేజ్ కంట్రోల్ జరగదని పార్టీలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయట. ఎలాగైనా సురేఖను తప్పించాల్సిందే అని సీఎం రేవంత్ పై ఒత్తిడి తెస్తున్నారట. మరి ఈ వివాదం చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.